సో హలో గైస్, ఇప్పుడైతే మనము ఇండియన్ రైల్ ఎక్స్ప్రెస్ 2025 అయితే ఆడబోతున్నాము. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇందులో కొద్దిగా గ్రాఫిక్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ అయితే ట్రైన్ చూసుకోవచ్చు ఇక్కడ. సో స్టార్ట్ చేసేద్దాం. ఒక్కోటి స్పీడ్గా దూసుకెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ముందు మనం కష్టం తీసుకుందాం, అసలు ఏమున్నాయో చూసుకుందామని. ఈ లోకోమోటివ్ అయితే కామన్ అన్నిటిలో ఉంటుంది. ఇది కూడా కామన్, ఇది కూడా ఇది రేర్ గైస్. ఇది కూడా రేరు, ఇది రేరు. ఇది ఓహో అబ్బో, వందే భారత్ అన్నీ కూడా ఉన్నాయి గైస్ ఇందులోని. సరే గైస్, సో చెక్ చేసుకోవాలి మనము అసలు ఏ మోడల్స్ ఉన్నాయి అబ్బా అని. ఈ కామన్ వెళ్ళే గైస్. గూడ్స్, గరీబ్ రథ్ చాలా ఉన్నాయి. హంసఫర్, దురంతో కూడా ఉందా? నాకు ఇష్టం గైస్ దురంతో. మరి ఈ కార్ ఏంటో అర్థం కావట్లేదు. యూగా ఎక్స్ప్రెస్ అనుకుంటా. యూవా ఆర్మీ ట్రైన్ ఇది. గూడ్స్ వ్యాగన్ గైస్. అయితే బాగానే ఉన్నాయి గైస్, అంతా బాగానే ఉంది. చాలా లోకోమోటివ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం. ముందైతే ఇది తీసుకున్నాము. సో ఇవన్నీ లాక్లో అయితే ఉన్నాయన్నమాట గైస్, చూసుకోవచ్చు. ఇది ఒక్కటే మనకి అవైలబుల్. ట్రైన్ నెంబర్ 12302 అంట, కోల్కతా రాజధాని. చూద్దాం డీటెయిల్స్. ఢిల్లీ నుంచి హౌరాకి అంట గైస్, 1447 కిలోమీటర్స్ అంట. అండ్ 7 స్టాప్స్ ఉంటాయంట. జర్నీ డీటెయిల్స్ అంట. 2 అవర్స్ ఆడాలంట గైస్ టైము. సరే గైస్ చూద్దాం. 152 కిలోమీటర్స్ అంట గైస్, 152 కిలోమీటర్స్. 16. ఓకే గైస్, సో స్టార్ట్ చేసేద్దాం ఎట్లా ఉంటుందో. Dear passengers, catering will be provided shortly. సో ఇందాకైతే చిన్న బ్రేక్ అయితే ఇచ్చేసాము. సో సిమ్యులేషన్ అయితే తీసుకున్నాము. సో ఏ లోకోమోటివ్ ఏ కోచ్ వస్తుందో చూసుకున్నాం. గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి అసలు చూడాలి. బాగానే ఉన్నాయి గైస్, అంతా బాగానే ఉంది. సో లోకోమోటివ్ వచ్చేసి వ్యాప్ 7, కోచెస్ రాజధాని అన్నమాట. అసలు ట్రైన్స్ ఏమీ లేవు ఇక్కడ. అనుకోండి గైస్, అక్కడ కోచెస్ ఉన్నాయి, ఐసీఎఫ్ బ్లూ కోచెస్. సో స్టార్ట్ చేసేద్దాం. కనెక్ట్ ప్యాంట్ అయితే కనెక్ట్ చేసేస్తాం. ఇంజిన్ స్టార్ట్ అయితే చేసేస్తాం. సో స్టార్ట్ అయింది గైస్. సో ఇప్పుడు వెళ్ళాలి. సో స్పీడ్ లిమిట్ వచ్చేసి 40 అనమాట. సో 40లో వెళ్ళాలి. ఉండండి గైస్, ఇక్కడ కొద్దిగా ఇటు గ్లిచ్ వచ్చింది. ఓకే గైస్, అప్పుడప్పుడు ఇక్కడ గ్లిచ్ వస్తాయి గైస్, ఇక్కడ కొద్దిగా అంతే గైస్. సో అసలు ఎట్లా ఉంటుందో చూద్దాం. బాగానే ఉంది గైస్, అంతా బాగానే వెళ్ళిపోతుంది అంతా. సో బాగానే వెళ్ళిపోతుంది. అసలు ఏమన్నా ఉందా గైస్, చాలా బాగుంది. హార్న్ ఎలా వస్తుందో చూద్దాం.
బాగానే ఉంది గైస్ అంతా. అద్దరు కొట్టేసింది. ఇంకా గ్రాఫిక్స్ వచ్చేసి ఇంకా చెప్పలేము, అంత బాగున్నాయి. ఏ అబ్బో బాబోయ్ ఎంత బాగున్నాయో గైస్, చూసుకోవచ్చు. సో బాగానే ఉంది గైస్ అంతాని. సో డ్రైవర్ క్యాబిన్ అయితే ఎట్టుకున్నాం మేము. అంతా బాగానే ఉందిలే గైస్. చాలా తక్కువ స్పీడ్ లిమిట్ అయితే ఇస్తున్నాడు అనమాట వీడు. చాలా తక్కువ స్పీడ్ లిమిట్. సో ఇక్కడైతే పక్కన కంటైనర్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. మరి ఈ పక్కన ఏమో గైస్. ఎన్విరాన్మెంట్ అయితే కూడా బాగానే ఉంది. సో చాలా తక్కువ ఇస్తున్నాడు స్పీడ్ లిమిట్ వచ్చేసి. బాబోయ్ ఒక్క స్పీడ్ కొద్ది తక్కువ ఉంటే ఏమైపోద్దిరా బాబా, అదేంటో అర్థం కావట్లేదు గైస్. అది ఇది ఇంకా ఎంత స్లోగా వెళ్ళాలి గైస్, ఇంకా నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంకా స్పీడ్ లిమిట్ ఎంత ఇస్తాడు? నెక్స్ట్ 60 అంట. ఇక్కడ అక్కడ రెడ్ సిగ్నల్ వస్తుందా ఏంటి, అందుకే ఇంత ఇచ్చినట్టున్నాడు. ఏమో గైస్, మనం జాగ్రత్తగా ఉండాలి. సిగ్నల్స్ కూడా చూసుకోవాలి వేలో. బాగానే ఉంది కదా గైస్ అంతా. ఇంకోండి గ్రీన్ సిగ్నల్. వెళ్ళిపోవచ్చు గైస్, అంతా బాగానే. 60 గైస్, సరే ఎట్టేద్దాం. 60 అయితే ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడైతే స్పీడ్ అవుతుంది ట్రైన్. ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం. సో ఈవినింగ్ అయితే అయిందనమాట. ఇంకా ఎంత స్పీడ్ వెళ్తుందో, ఎంత స్పీడ్ కొడుతుందో చూద్దాం. 160 ఎంతో కానీ. ఇంకా 88 కిలోమీటర్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ కొద్దిగా టీటు ఉంటుంది గైస్. ఇక్కడ మామూలుగా అయితే చాలా వరకు మధ్యలో చాలా గేమ్స్ ఆడాను. ఏంటంటే ఇక్కడే ఈ బ్రిడ్జిల దగ్గరే ఎక్కువ సిగ్నల్స్ వస్తాయి. మేబీ ఈ గేమ్ క్రియేటర్ కూడా అదే ఫాలో అవుతాడేమో అని డౌట్ అనమాట. ఇక్కడ ముందు అక్కడ సిగ్నల్సే లేవు గైస్. అక్కడ అయ్యి బాబాయ్ వెళ్ళొచ్చు గైస్, కొట్టేద్దాం స్పీడ్. ఏం పర్లేదు స్పీడ్ కొట్టేసాను, ఎందుకంటే బాగానే కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది స్పీడ్. 59 కిలోమీటర్స్ ఉందన్నమాట కరెక్ట్గాని. సో నైట్ టైం అయిపోతున్నట్టుంది. అచ్చు బాబోయ్ ఏమన్నా ఉందా గైస్? గైస్ గైస్ ఇంకా 23 ఏంటంటే గైస్ 41. అబ్బో అన్నగడ దూసుకుంటూ వెళ్ళిపోతుంది లోకోమోటివ్. అయ్యి బాబాయ్ కొద్ది స్లో అవ్వడం బెటర్, ఎక్కువ స్పీడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ లిమిట్ 40 కూడా. అయ్యి బాబాయ్ ఈ బ్రిడ్జ్ దగ్గర నాకు కొద్దిగా డౌట్ పడుతుంది. చాలా గేమ్స్లో అయితే టెక్స్చర్స్ లేక సిగ్నల్ సరిగ్గా పనిచేయటం లేక చాలా గేమ్స్లో అవుట్ అయిపోయాను. అందుకే ఈ గేమ్ రివ్యూస్ చూస్తే బాగానే ఉందని అందుకే ఇన్స్టాల్ చేశాను.
ఇది మొబైల్లో వస్తుంది గైస్, మొబైల్ ఆర్ ట్యాబ్ ఎనీథింగ్. ఏ బాబాయ్ స్పీడ్ లిమిట్ ఇచ్చేసాడు ఇంకా. అంగోన్ గైస్ నైట్ టైం అయిపోయింది ఏంటి గైస్. బాయ్ 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 బాయ్. ఎందుకు బాయ్, నైట్ టైం అయిపోయింది అప్పుడే. బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ కొద్ది స్లో అవ్వాలి గైస్. అంగోన్ గైస్ మనం అక్కడ ఆగాలనుకుంటా, అక్కడ ఆగితే సరిపోద్ది. ఇక్కడే ఆగుపోమని చెప్పేస్తుంది గైస్. నైట్ టైంలోకి వచ్చింది గైస్ కరెక్ట్గాని. క్రాస్ అవ్వకూడదు క్రాస్ అవ్వకూడదు. అంతే కదా గైస్. ఏ జర్నీ కంప్లీట్ గైస్. కాయిన్స్ 750 అంట. డిలే నో డిలే అంట. స్టాప్స్ 0, డిస్టెన్స్ 150 to 1644. ఓకే గైస్ బాగానే వచ్చేసాం. నెక్స్ట్ ఏంటో చూసుకుందాం. Spotlight shine bright all on me. Got the internet calling like who is she? Whole world watching me about to see that I can manifest anything, just count to 3. Spotlight shine bright all on me. Yes, all on me. సో చిన్న బ్రేక్ అయితే ఇచ్చేసుకున్నాము. ఇది అన్లాక్ అయిందా? ఇది హే అన్లాక్, అన్నిట్లో అన్లాక్. మరి ఇందులో ఇందులో 2 ఉన్నాయి. నేనైతే ఇందులో ఉన్నది ఒకటి తీసుకుంటాను. ఇదేంటిగా 300 కిలో అబ్బప్ప 300 కిలోమీటర్స్ అంటే కొద్దిగా టఫ్ లేదా. సో నెక్స్ట్ పార్ట్లో అయితే కంటిన్యూ చేద్దాం. సో బాయ్ గైస్.